హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్న నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశి పెద్దమ్మ ఇంటికి ఆ పిల్లగాడు ఎప్పుడు వచ్చానో ఎవరి మాటలు అంటున్నాడయ్యా ఆ నీలకంఠుడు. తల్లిరావు కన్న తల్లి నా తల్లిరో, తల్లిరావు కన్న తల్లి నా తల్లిరో, తల్లిరావు కన్న తల్లి నా తల్లిరా, తల్లిరావు కన్న తల్లి నా తల్లిరా. ఆకలైతే ఉన్నమ్మా నా తల్లిరా, ఆకలైతే ఉన్నమ్మా నా తల్లిరా. అన్నం ఉంటే పెట్టలేవా నా తల్లిరా, అన్నం ఉంటే పెట్టలేవా నా తల్లిరా. అన్నం ఉంటే పెట్టలేవా నా తల్లిరో, అన్నం ఉంటే పెట్టలేవా నా తల్లిరా. పేదరాశి పెద్దమ్మ ఇంటికి వచ్చి ఓ తల్లి పేదరాశి పెద్దమ్మ నా కడుపుల కన్నం లేదు కానస్తండ్రు పెద్దలు. ఇప్పటికైనా మానవులనే అన్నం మీద పురుగుల లాంటి వాళ్ళము. అన్నమే నున్నతనము సమరే చక్కదనము బట్టే శృంగారం అంటారు. అన్నం లేకపోతే మనిషి పోతే రూపు, మరి బట్ట లేకపోతే పంచ రూపు, సమరం లేకపోతే సన్యాసి రూపాట. అక్కడేమో ఋషులు గది నిధుల చోటలు గది పూట కూలంతమ్మ పుణ్యమని కదాట. ఆయా పేదరాశి పెద్దమ్మ ఇంటికి వచ్చి అమ్మా ఓ పెద్దమ్మ బయటికి వెళ్ళావమ్మా ఒక్కసారి, నేను నీ కొడుకోలే వచ్చిన ఒక్కసారి బయట. ఇంట్లో వాళ్ళు అయితే బయటికి పోండి, బయట వాళ్ళు వస్తే ఇంట్లోకి రండి. ఇద్దరు గమ్మతుంది పెళ్ళైందానే ఉన్నాడా? ఉన్నాడు ఆయన లేడా? ఏది నాకు లగ్గం చేసినాడు మంచివాడే కానీ 5 రోజులు వచ్చిన బాడకావులే తాగుడు గల బాడకావులు వచ్చి మైరుగాడు పాపరగాడు కట్టెలు పొట్టిరాజు గాడు వచ్చి ఇక వచ్చినాం వాళ్ళే. ఇక 5 రోజులు కుండలు తెపోరా అని తోలిన పెద్ద లాంటి కొడుకులు బాగా తాగి రాసి పెట్టుకోడు అడ్డం పాటి 2 5 రోజులు కుండలు వాళ్ళు కొట్టుకొని వచ్చారు. ఆవిడ చిప్పలు పట్టుకొచ్చి అట్టి చిప్పలు పట్టుకొని వచ్చారు. నా పెళ్లినాడు మంగళారతి ఎవరు వచ్చారు? వాళ్ళు ఎవరు? నా ఆడబిడ్డ ఒకటేనా? నా ఆడబిడ్డ ఒక్కతే. వరకుండా ఏది నా పెద్ద ఆడబిడ్డ, చిన్న ఆడబిడ్డ ఉన్నది. ఇక మంగళారతి తేపోరా అని ఇవన్నీ తోలితే ఇక చీర పెట్టలేదు అని కావచ్చు ఇవి అలిగింది. ఏది వాళ్ళు ఐరనుకుంటే వాళ్ళు వడగట్టుకొస్తే కేసీఆర్ చీర పెడితే అలిగింది. అలిగి ఏం చేసింది? ఆమె అలిగి పోలేదు. అప్పుడు ఇక వేయడం వాళ్ళే 5 రోజులు కుండలు లేపోరా అన్న వాళ్ళు 2 కుండలు వాళ్ళకి వచ్చిన వాళ్ళే. ఇక అట్టి మంగళారతి నేనెందుకు కొంచెమన్నా అని మంగళారతి గరగబుజ్జి మురికాల వాళ్ళు ఎత్తేసి వచ్చింది. ఎల్లమ్మ తెలుగైంది, పోసమ్మంత పొడుగైంది. ఆకాంక్షలు మళ్ళీ ఇంకా పోరగాళ్ళకి అందనా కంటే కలర్ పోతుందనే కంటలేదు. నిన్న గిట్టిన అన్న 12 అవుతుంది. ఇద్దరు కూడా వచ్చిండు. ఆ చెట తలుపుకొచ్చి ఎవరిని విరా అంటే ఎవడంటాను లమ్మడి చెట్ల మనిషివి లెక్క మనిషివి. నేను కరెంటు బిల్లు కరెంటు బిల్లు 6 నెలల బట్టి నువ్వు కరెంటు బిల్లు కడతలేవు. కొత్తరా కట్టిన ఇల్లుకు తాళం పెట్టి ఉంటుంది. మరి ఎక్కడ వన్నావు ఎక్కడ ఉంటానో దొరుకుతలేవు. అక్కడ నైట్ అత్తిన దొరుకుతావని వచ్చినా కరెంటు బిల్లు కడతావా? కరెంటు బిక్కపో అన్నాను. నీ మొద్దారం నింప కరెంటు బిల్లు అని అంటే వాడన్నా పొద్దురా కరావా ఈ దొంగ తర్రలంచగాడి పిక్కవత విక్కుపోమ్మని కేరళ. ఇక కరెంటు వాడు వచ్చింది, కరెంటు విక్కపోయింది. మళ్ళా గిట్లవన్నీ 2:30 అవుతుంది. మళ్ళీ వాడు వచ్చిండు. అవి ఇంట్లో అక్కడ చెటా తలుపు వచ్చి ఎవరిని విరా నీ మొలదారాలు నింప మీరు వండరు నన్ను వండని ఏర్రా ఎవరిని విరా ఇంటి ఎవడంటారో నలవకదనా తోలు మంది అవుతాను లమ్డి ఏమో రవాల మొలదారాలు చెప్ప గట్ట అంటారు. ఏమో 20 తక్కువ అయిపోతున్నదా ఎవరి విరా ఇంటి ఎవడంటారో బోసిడి డిమ్లా
దిబ్బులు అంటే లబ్డి అన్నట్టు. ఆ గోకదుడు లబ్డి నాకు తెలవక మోసపోయి నిన్న తెలుసుకుందా ట్రైన్లో. డివులు అయితే ఈ డివులు ఎక్కడ ఈ డివులు అయితే తాళ్ళు పోసే వాళ్ళు చెప్పలే ఇంట్లో నిన్న పెళ్ళి కథ కాడ చెప్తే నువ్వు చచ్చినా పోయి కాలం కాలిపోవు ఎవరి రాయించి ఎవడంటాను నా లోకదానా నేను డిష్ బిల్లుని డిష్ బిల్లుని 9 నెలల బట్టి నేంట డిష్ బిల్లు ఉన్నది కడతావా ఇంటికి లేదు అగలేదు డిష్ బిల్లు కడతావా డిష్ విక్కపో అన్నాను నీ మొల్దారాలు దెబ్బ మీరు ఇద్దరు ఒకటైనా ఇక కరెంటు పోయినాక డిష్ ఉండేందుకు లేకేందుకు విక్కపోమని డిష్ కూడా వచ్చి డిష్ విక్కపోయి మళ్ళీ ఇట్లా అన్న 3:30 అయితే అంతే వెళ్ళారని మళ్ళీ వాడు వచ్చిండ ఇంటి రకమైన చెటా తలుపుకొచ్చి ఎవరిని రాయించి ఎవడంటాను నలవొకదానా తోలు మందపుదానా నేను సఫాయి పోసి కానీ సఫాయి పోసి కానీ నువ్వు 2 ఏళ్ళ బట్టి అట నల్ల బిల్లు కడతలేవాట కొత్త సర్పంచ్ ఎక్కిన సర్పంచ్ ఆగుతలేడు నలవొకదానా సఫాయి పోసిగా లాంటి వాడు కాదు ఎందుకు కట్టదురా దాన్ని ఆఫీస్ కాడ గుంజుకురా పో లేకపోతే నేను నౌకరి మీకు ఎత్తనా అన్నాడు దేశవంతురాలు నువ్వు చేయబట్టి నా పొరగలను నల్ల మనం వేసేట్టున్నది నల్ల బిల్లు కడతావా నల్ల విక్కపో అన్నాడు నీ మొల్దారాలు తెంప మీరు ముగ్గురు ఒకటైనా ఎండాకాలం దినం ఏంటికి పోయినా కొన్ని నీళ్ళు తెచ్చుకున్నా సంసారం విక్కపోమని నల్లోడు వచ్చింది నల్ల విక్కపోయిండు డిసివాడు వచ్చింది డిసి విక్కపోయిండు కరెంటు వాడు వచ్చింది కరెంట్ విక్కపోయిండు మరి ఇప్పుడు ఈడొచ్చింది ఈడేం నేను ఇజ్జదారిలో ఇప్పటికి నా అవగారింటికి ఒక తట్టికి వస్తాను శివశాన్ని ఎత్తుకచ్చుకుంటాను నా మహారాజు అమ్మగారింటికి అంటే శివచేత కచ్చుకుంటే దొంగ అంటారా మొన్న మా వదినాలు మరదాలు అన్నారు కాదు ఆడిబిడ్డ నీ గుణం మంచిది కాదు మాట మా ఇంటికి రాకన్నారు నేను ఇచ్చేదారి మొన్న మా అమ్మగారింటికి వేను పొయ్యే వరకు మా వదినాలు మరదాలు కొత్త లంగలు 8 లంగలు బంగుల మీద ఎత్తి 5 లారేసిరు బాగా చూసిరా ఆ బాత్రూమ్ లో వేరాక చూసి దబా బంగులు ఎక్కి 8 లంగలు బుట్టలు పెట్టుకొని చెంబ పిల్ల ఇంటికి వచ్చి పడ్డా మా నాయన 9 డైరీ తెచ్చిన ముసలోడు ఇది లేడా కానీ ఒక్క లేడా అంగట ఎక్కడ తెచ్చిన ముసల్దానా నీ ధైర్యం పాడు కానీ ధైర్యం లేకనే నాకు మొత్తమే తీయకుంటూనే ఉంచుతుంది కాదే పరివాతాడని అయితే నల్లికుంటాడా అంగట ఒక్కడు కొట్టే 9 ప్రియ అన్న ఏం దేవతలు అవుతున్నాయి ఇగో ముసలోడికి ఇవరకు వేసుకుంటేనేమో తొడగత్తనేమో మంచుకుని నేనేదో అడిగినా నీ అక్క దాదాది పంచు నేను సావదానికి నాకు లాగలెక్కలు ఎత్తాను కదా నీ అక్క నాకు వేసుకొని పారానికి నాకు నడవంతరంలో సోకు తీస్తాను చూస్తున్నాయి 2 సార్లు బజార్లకు సబ్బు తెస్తాను పోతే బజార్తోనే ఊసిపోతే అక్కడ 2 డైరీ వేసి 2 పిన్నిసులు వచ్చాయి ముసలోడికి అప్పుడు ఆ పిల్లగాడు ఒక నిలకంటుడు ఆ ముసలమ్మ బయటికి వచ్చి అవ్వా ముసలల్లా నాకు ఆకడైతే అంది అన్నం పెట్టారమ్మా ఓ పేద రాశి పెద్దమ్మో ఎవరో వచ్చిండ్రు అటేడే పోతరనుకో అని 16 ఏళ్ల పడుసు పిల్ల ఎంకు పిల్ల కిస్త రక్తం వెళ్ళటట్టున్నది కొరుకుతే కన్నెత్తు సాయా 1200 రాజిరెడ్డి నువ్వు పైలంగా చూసుకోరా 1200 రాజిరెడ్డి నువ్వు పైలంగా చూసుకోరా రాజిరెడ్డి దుబాయ్ వచ్చిన రాజిరెడ్డి నువ్వు దుబాయ్ వచ్చిన రాజిరెడ్డి నువ్వు ఎంత చిన్న రాజిరెడ్డి 1200 రాజిరెడ్డి నువ్వు పైలంగా చూసుకోరా 1200 నువ్వు పైలంగా చూసుకోరా దుబాయ్ వచ్చిన రాజిరెడ్డి నువ్వు ఎంత చిన్న రాజిరెడ్డి దుబాయ్ వచ్చిన రాజిరెడ్డి నువ్వు ఎంత చిన్న రాజిరెడ్డి 1200 రాజిరెడ్డి నువ్వు పైలంగా చూసుకోరా
రాజిరెడ్డి నీ కోడెత్తులున్నావా రాజిరెడ్డి నేను ఒక కొడుకు లెక్క అనుకో నేను ఎర్రటి ఎండల్లా అమ్మా